ఈ వేదిక మీద మ్యాజిక్ షో కూడా జరిగి 10 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఈ మ్యాజిక్ షోలో 64 కళ్ళు అన్నప్పుడు 64 కళలు పెట్టాం మేము. సంగీతం, వాయిద్యం, చిత్రలేఖనం, మ్యాజిక్ అన్నీ పెట్టాం. మిమిక్రీ అదొక 2005లోనో 2007లో జరిగింది పెద్ద ప్రదర్శన. 64 కళలతోటి 64 మంది వేదిక మీద చాలా గొప్పగా చేశారు. ఒక్క కళ ప్రదర్శించారు. ఒక్కొక్కరికి 2 నిమిషాలు ఇచ్చాం. అద్భుతంగా జరిగింది. మరి అలాంటి కార్యక్రమం మళ్ళా మన 64 కళ్ళు 72 మేళకర్తలు ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. మరి ఈ శుభ సందర్భంలో మన లక్ష్మీకృష్ణ మన రాష్ట్రంలో వీణలో ప్రథమ స్థానం ధరించి మన సంస్థ మరింత పేరు తెచ్చాడు. ఎక్కడో హైదరాబాద్ నుంచి మెడ్రాస్ నుంచి వీణలు తీసుకొచ్చారు. గాత్రాలు పాడే సూర్యకళ మందిరంలో అంతమందిలో మన బాబు ఈదుకు రావడం మన అదృష్టంగా భావించుకుంటూ మరి మన లక్ష్మీకృష్ణకి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ఆశీస్సులు. మన సత్యనారాయణ గారు చేసిన వల్ల బాబు కూడా ప్రశ్న ఇవ్వబడుతుంది. ఇప్పుడు మేడం గారు అలా ఉండండి. మళ్ళీ ఎలా వెళ్తామా శుభాకాంక్షలు. నిశ్శబ్దంగా ఉండండి అందరూ కూర్చోవలసింది కోరుచున్నామండి.
కృష్ణమాచార్య సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్ సార్. సార్ ఒకసారి బై పర్లేదు సార్ ఒకసారి రండి సార్. సార్ ఇది అమటిదే కాదా సార్? ఇది అమటిదే అండి. ఖాళీగా ఉందా సార్? ఏమైనా ఉందా సార్ ఇందులో? అందులో కానీ ఇందులో కానీ ఏమైనా ఉందా సార్? ఏమి లేదు కదా సార్? ఓకే సార్. చెప్పగలరా ఏంటిది? ర్యాబిటా? ర్యాబిట్లా ఉన్నా పోనీ ఎలా ఉంది? ఓకే, క్లాస్ ఆర్ అడ్వాన్స్ క్లాస్.
అమ్మ ఎవరైనా ముగ్గురు వస్తారా చిల్డ్రన్స్ ఎవరైనా ముగ్గురు కార్తికేయ ఓకే గుడ్ నేమ్ నైస్ నేమ్ నీ పేరేంటమ్మా శ్రీ సూర్య శ్రీ సూర్య నీ పేరు సమన్విత సమన్విత అబ్బాయిత నైస్ నేమ్ అక్షర అక్షయ నైస్ నేమ్ భార్గవ్ శ్రీరామ్ భార్గవ్ శ్రీరామ్ శ్రీయ ఓకే మీ 5 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఇందులో బ్యాగ్లోని ఏంటన్నా నాకు తెలియదు 1 by 1 తీయాలి ఏమన్నా చూడమ్మా నువ్వు తీయాలి బాబు ఒకటి తీయాలి ఏంటది క్లాత్ ఏ కలర్ పింక్ ఓకే గుడ్ బాయ్ నువ్వు తీయమ్మా ఏంటమ్మా అది క్లాత్ కలర్ బ్లూ నైస్ గర్ల్ ఏంటది క్లాత్ రెడ్ నువ్వు తీయమ్మా నథింగ్ ఇయరా ఏమి లేదా చూడు బయట తీయరా బయటిది తీయాలి తీయలేరా లాగు బయటికి లాగు తీయాలి ఏమైనా ఉందా ఇందులో ఏమైనా ఉందా లోపల పెట్టామా ఓకే మళ్ళీ ఒకసారి మన ఆడియన్స్కి డౌట్ ఉంది ఏమైనా ఉందా ఒకసారి బయటిది ఏమైనా ఉందా మళ్ళీ పెట్టి లోపల పెట్టి ఓకే నువ్వేం చేస్తావంటే అందరూ చూపించింది రే నువ్వు అందరూ చూపించేలా చూపించు ఇందులో వేసి నువ్వు కూడా వేసి నువ్వు కూడా పెట్టి లోపల పెట్టు లోపల పెట్టాలి పెట్టే లోపల పెట్టాలి కలర్స్ ఏం చెప్పమ్మా బ్లూ పింక్ 3 కలర్స్ ఓకే నువ్వు ఒకసారి రెడ్ బ్లూ పింక్ రెడ్ పింక్ ఓకే ఒకసారి చూద్దాం క్లాస్ ఆల్రెడీ క్లాస్ నువ్వు తీయమ్మ 1 by 1 తీయాలి ఇటు నుంచి తీసారుగా ఇప్పుడు ఇటు నుంచి తీయాలి 1 by 1 తీయాలి తీయమ్మా ఏముందా 1 by 1 తీయాలి లాస్ట్ ఏమొచ్చాయి క్లాస్ ఆల్రెడీ క్లాస్ ఇప్పుడు బ్యాగ్ చేయడం ఏమన్నా బ్యాగ్ ఎందాకలా చూడు బయట తీయాలి ఏమన్నా ఉందా ఏమి లేదు కదా క్లాస్ ఆల్రెడీ క్లాస్ క్లాస్ థ్యాంక్ యూ
చిల్డ్రన్స్ అందరూ కూడా 1 2 3 అని చెప్తా. దానిలోంచి మ్యాజిక్ తీసుకుని 1 2 3 అనగానే దీని మీద కొట్టాలి. డిజాపియర్ అయిపోద్ది. ఓకే, మీకు ముందు కూడా చెప్పేసాను సీక్రెట్. 1 2 3 అని దీని మీద కొట్టాలి. రెడీ 1 2 3. ఓకే, రెడీ 1 చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కృష్ణమాచార్యులకు ధన్యవాదాలండి. ఇక్కడికి ఇచ్చేసి నా యొక్క షోని తిలకించినందుకు అందరూ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. చిరంజీవి ఈ కార్యక్రమానికి ఒకే ఒక కార్యక్రమాన్ని ఆయన గురించి ఇంట్రడక్షన్ ఒకసారి ఆయనే చేసుకుంటారు. నాకు పరిచయం లేదు. మన ధర్మాసత్వాలు ఆర్ట్ ఇక్కడ ప్రదర్శించుకోవడానికి వేసుకుని ఈ 10,000 భాస్కర్ నాటి కార్యక్రమంలో మనకి మాణిక్రెడ్డి సత్యనారాయణ గారు చాలా అభిమానంతో వచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. మాస్టర్ 4 అవార్డులు అవి పెడదాం, నలుగురికి సత్కారం చేద్దాం వేదిక మీదని. కాబట్టి ఈ సందర్భంలో మా మెజిషియన్ ఒకసారి గౌరవించవలసిందిగా కోరుతూ రమాని రమాదేవి గారు చెప్తే వారు కానీ వారు సత్కారం అంటారు. అలాగే భగవత్ కార్యక్రమానికి వచ్చి వారు మాతృమూర్తులకి స్మరణ మాతృ సచివాణి గారు వచ్చిన్నారు. వారికి కూడా ఇక్కడ సత్కార కార్యక్రమం చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా అమ్మగారికి చాలా అనుబంధం ఉంది ఈ సమస్యతోటి. ఈరోజు మాకు ఇలాగా వచ్చి పాడే అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా మేము గణేష ప్రార్థన గౌరీ మనోహర రాగంలో దీక్షిత కీర్తన పాడబోతున్నాం. తక్కువేమి మనకు రాముండు వరకు తక్కువేమి మనకు అవతారుని కృప మనకుండగా తక్కువేమి మన ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద సుందర రవింద నందన కంద ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద నందన కంద నందన కంద ఇందిరేశ గోవింద పక్షి వాహన గోవింద పక్షి రక్షక గోవింద పక్షి వాహన గోవింద పక్షి రక్షక గోవింద వాజిరూప గోవింద వాజిముఖ గోవింద వాజిరూప గోవింద వాజిముఖ గోవింద ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద సుందర రవింద నందన కంద ఇందిరేశ గోవింద కమలనయన గోవింద కమలక్ష గోవింద కమలనయన గోవింద కమలక్ష గోవింద కోమలాంగ గోవింద సుకుమార గోవింద కోమలాంగ గోవింద సుకుమార గోవింద ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద సుందర రవింద నందన కంద ఇందిరేశ గోవింద పద్మనాభ గోవింద పాద కమల గోవింద పద్మనాభ గోవింద పాద కమల గోవింద
గోవింద సరోజ చరణ గోవింద సరసిజాక్ష గోవింద సరోజ చరణ గోవింద ఇందిరేశ గోవింద ఇందుపుత్ర గోవింద సుందర అరవింద నందన కంద ఇందిరేశ గోవింద భక్త మందన గోవింద భావ వందన గోవింద భక్త మందన గోవింద భావ వందన గోవింద సచిదానంద గోవింద సాధువత్సల గోవింద సచిదానంద గోవింద సాధువత్సల గోవింద ఇందిరేశ గోవింద ఇందుముఖ గోవింద సుందర అరవింద నందన కంద ఇందిరేశ గోవింద ఇందిరేశ గోవింద ఇందిరేశ గోవింద అతిశూరధ్వజం భారత సముదయ ధీరధ్వజం వీరధ్వజం అతిశూరధ్వజం భారత సముదయ ధీరధ్వజం ప్రణమామ్యహం మనసా వచసా శిరసా భారత ధీరధ్వజం అతిశూరధ్వజం భారత సముదయ ధీరధ్వజం సంగ సమానతమాహర శోభం సమర సమాన బలోభం తుంగ హిమాద్రి సేతు పర్యంతం దోషిత జనలాభం భారత వీరధ్వజం అతిశూరధ్వజం భారత సముదయ ధీరధ్వజం భారత ధీరధ్వజం అతిశూరధ్వజం భారత సముదయ ధీరధ్వజం దేశాంగీకృత గణనాదం అర్చిత ధైర్య సమీరం విభవనరం విశ్వయశోదం వందే చిన్మయ రూపిణి శాంత స్వరూపిణి శ్రీత జనపాలిని శ్రీలలితే అంబ శ్రీలలితే శివపతితే అంబ శుభపరితే శ్రీలలితే అరుదిత కృష్ణమూర్తిగే మూర్తిగే పదసారథిగే అరుదిత కృష్ణులు మా సిస్టర్ ఎక్కడ ఉంటారు నేను ఎక్కడ ఉంటాను ఇద్దరు అనుకోకుండా మాస్టర్ గారు పిలిచి మీరు రావాలి పాడాలి అనగానే అత్యుత్సాహంతో వచ్చాము ఎలా మన్నించాలి బట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు ఇక్కడ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఇంకొకసారి తెలుపుకుంటున్నాం. వితౌట్ ప్రాక్టీస్ పాడామండి, తప్పులు మన్నించాలి పెద్దలందరూ ఇక్కడ పెద్దలందరూ. థ్యాంక్ యూ. పాటు విశేషమైన సేవలు చేసిన డాక్టర్ వివి రామారావు గారు, వైద్యులు రామారావు గారు అంటే మనకి తెలుసు. ఎందుకంటే ఇక్కడ పక్కన ఎస్ఆర్ఎంటీ పక్కన వాళ్ళ ఇల్లుంది. ఎస్ఆర్ఎంటీ వారి అబ్బాయి ఇక్కడే ఉన్నారు, మనకి అనుభవ గారు. వీళ్ళ ఎంత సేవలు చేస్తే వాళ్ళు ఆ ప్రొడక్షన్స్ అమ్మో డాక్టర్ వివి రామారావు గారు చిన్నపిల్లల డాక్టర్ గారు అంటే కాకినాడ పెట్టారు. అలాంటి రామారావు గారు మరి కాకినాడ పట్టణంలో ఎన్నో సేవలు చేసి ఎంతోమందితో చాలా సన్నిహితంగా ఉంటూ ఈ సంవత్సరం కూడా వస్తూ మాతో పాటు రాజధాని హైదరాబాద్లో కార్యక్రమాలు పాల్గొంటూ వారి భార్య జయలక్ష్మి భారతి గారు అయితే సత్కలమైనగా 50 పాత్రలు వేశారు. ఈ పాత్ర లేదు అమ్మ నాకు ఇవాళ పురంధరదాస్ కావాలి అంటే ఆ బాబు నేను పురంధరదాస్ నేను వేసేస్తాను. సరోజినీ నాయుడు ఎన్ని రకాల పాత్రలు ఆవిడ రాణించారంటే సూర్యకళ మీద వేదిక మీద సత్కళావని ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ రవీంద్ర భారతిలో చేసిన కార్యక్రమాల్లో ఆ పాత్ర పోషణలు అమ్మవారు వేయాలమ్మా అంటే రామారావు గారు తప్పకుండా అండి సరస్వతీదేవిని పట్టుకెళ్ళిపోయింది. భారతి ఆవిడ పేరు. అలాగే ఇక్కడ సరస్వతి వేస్తే గణపతి శాస్త్రి గారు వచ్చి ఏమంటే వేదిక మీద ఇవ్వన్నవారు సరస్వతి రూపం ఎవరిని అడిగారు. అది వాళ్ళకి బాగా క్లోజే వాళ్ళకి ఆ లోపలికి వచ్చి ఆయన ఎంత ముగ్ధులైపోయినారో గురువుగారు. అలాంటి ఎన్నో కంచి కామగోడి పీఠాధిపతి గారి సమక్షంలో చేశాం మేము.
అలాంటి మహానీయులు అందరూ ప్రసాదాలు అన్నీ తీసుకొని జయప్రదం జరుగుతున్నా కోరుతూ ఇప్పుడు అమ్మ నాన్నగారు మాకు అలాగా రామారావు గారు భారతి గారు కాకినాడ చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు. మాకెంతో ధన్యులు. సత్కాల వాహిని తదుపరి కార్యక్రమం 2 నిమిషాల్లో ప్రారంభం కానుదని తెలియజేసుకుంటుంది. అమ్మ బ్లెస్సింగ్ ఉజ్వల్ గారు అంటే మనకు అందరికీ తెలుసు. కాకినాడలో పార్టీలకు అతీతంగా చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఈ రాజకీయ పార్టీలు అతీతం చేసి మెడికల్ సూపరింటెండెంట్ గారు భార్య కాబట్టి మా రామారావు గారి కూర్చొని సరే వాళ్ళు కూడా డాక్టర్లు కాబట్టి మాకు చాలా సంతోషం అమ్మ. అంత దూరం నుంచి వచ్చి మా వేదిక మీద పాడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అందజేస్తాం. మరొకసారి ఎక్కువ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటాం. థ్యాంక్స్ అమ్మ. ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా గత 56 సంవత్సరాలుగా మాస్టారు ఈ కళా వేదిక మీద అనేక మందిని సత్కరించడం జరుగుతూ ఉంది. ఈ రోజున మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అనుబాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నామండి. ముఖ్యంగా మాస్టర్ గారు రికమెండ్ చేసినటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్రేట్ పర్సనాలిటీ మేడం గొల్లపూడి అచ్యుత సత్యవాణి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మేడం గారు ఈ సత్కాల వాహినికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ కళాశాలలో ఈ ఆడిటోరియంలో ఎన్నో కార్యక్రమాలు మేడం గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని మేము ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 5 మెంబర్స్ని. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమంలో జనవరి 26 కాబట్టి ప్రతి సంవత్సరం 26 మందికి కంపల్సరిగా పెళ్లి స్టేషన్ పెట్టాలని కోరుకుంటున్నామండి. అది కూడా మా హెల్త్ కేర్ ఫౌండేషన్ నుంచే మేము చేద్దామని తలం పెట్టింది. మాస్టర్ కూర్చోం. గొల్లపూడి అచ్యుత సత్యవాణి గారి గురించి ఒక మాట. ఈ స్థలం మనకు అందించిన మహనీయులు వాళ్ళు. పల్వెల భాస్కర్రావు గారు సంస్థ ఇచ్చినప్పుడు వారి మేనగోడలు చక్కగా పాడతారు. ఆవిడ మన తూర్పుగోదావరి జిల్లాలో ఉత్తమ గాయనిగా కూడా అప్పట్లో ఎంపికైనారు. మరి బాంబైడింగ్ ఎంఎడం వంటి సంస్థలకు అధినేతలు వాళ్ళు. ఈ సంస్థలు ట్రస్ట్లో కూడా ప్రథమ భాగంలో గొల్లపూడి కృష్ణబాబు గారు వచ్చున్నారా? కృష్ణబాబు గారు అనుపమ్మ పిల్లలు వచ్చి వేదిక మీదకి రండి. మాతో ఎవరైనా ఫోటో తీయాలంటే సంస్థలు వచ్చి ఫోటో దిగారు. అన్నిట్లో ఎంకరేజ్ చేసిన మా గురువు గారు కృష్ణమాచార్య గారికి ముందుగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ సంస్థ వారికి, మాణిక్యరెడ్డి గారి హెల్త్ కేర్ సొసైటీ వారికి, మా చైర్మన్ గారికి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలుపుకుంటూ మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి మీ అందరికీ కూడా. అనుబాబు గారు చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటూ, మంచి అవకాశాన్ని నేను మర్చిపోలేనట్టుగా చేశారు నాకు. ముందు మా మాస్టర్ మమ్మల్ని అంతా బాగా ఎంకరేజ్ చేసి స్టేజ్కి తీసుకొచ్చారు. మమ్మల్ని ఆల్బమ్ చేయించారు, నన్ను ప్రైజులు అన్నింటిలో రప్పించారు. అన్నిట్లో బాగా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మా గురువు గారికి అనేక నమస్కారాలు నేను తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ వెళ్ళి ఇప్పుడు వారికి బుచ్చిరాజు గారికి సత్కారం. సరే
సత్యవాణి గారు వేదిక మీద ఉంటే మన కార్యక్రమాలు బాగా జరుగుతాయి. సత్కళ వాహినికి ఎన్నలేని డాక్టర్ గారి గురించి ఒక చిన్న మాటలో 2 ముక్కల్లో చెప్పే కాదు, చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది వారికి. మరి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రోజు ముందు ఈ ప్రోగ్రాం ఇలాగా చేయాలనుకున్నాం. నెక్స్ట్ మేడం శిరీష గారు, డాక్టర్ మేడం శిరీష గారు వారి హస్బెండ్ ఇద్దరు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా. ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా అనర్గళమైనటువంటి ఆ కార్యక్రమం ఏదైనా ఉందంటే ఆ వైద్య వృత్తిలో వాళ్ళు చేసేటువంటి పని చిన్న విషయం కాదండి. నేను లేట్గా తెలుసు కూడా షుగర్ వ్యాధిగ్రస్తురాలు. అటువంటి టైంలో నేను ఈ ఆయుర్వేదిక్ ప్లస్ సత్యనారాయణ గారు మరి ఈనాటి మరొక హీరోయిన్ జయశాంతి, వీరి గురించి మనం చాలా అరుదైన విషయం. ఒక్కొక్కరికి అదృష్టం పడుతుంది అనేది ఎప్పుడు ఏ జీవితంలో ఎప్పుడు ఎవరికి అదృష్టం పడుతుందో ఎవరికి తెలియదు. అలాంటిది కర్తవ్య పాలనలో సడన్గా వారు చేసిన ఒక ప్రక్రియకి ఒక మంచి స్పందన ఇచ్చింది. వివరాలు మనకి ఎక్కువ డీప్గా వెళ్ళకూడదు. ఒక మంచి అధినేత్రికి మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారే తీసుకెళ్ళి వారిని గౌరవించడంలో మనం పరిపాటి సామాన్యం. మరి జయశాంతి గారికి ప్రత్యేక అభినందనలు. మాణిక్ సత్యనారాయణ గారికి ఈ సెలక్షన్ చేసినందుకు సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ, అమ్మ చాలా సంతోషం, మీరు చేసిన సేవలు అవి తప్పకుండా మా ఇల్లు ఇంత దిగుడితే కావాలని కోరుతూ మా యువవాహిని తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. జిల్లా పరిషత్ జడ్పీ చైర్మన్ గారు అనుబాబు గారు మరి ఇక్కడ మన తరఫున గౌరవిస్తున్నారు. ఓకే సార్. మనకి ఇంకా ఈరోజు అతిథుల్ని గౌరవించుకునే వాళ్ళ చివరిలో పిల్లలకి ఇంకా బహుమతులు అనుబాబు గారికి ప్రత్యేకించి అవార్డు అని అనుకోండి, మా తరఫున హానర్ అనుకోండి. అనుబాబు గారు ఎస్ఆర్ఎంటీ అధినేతలు బుర్ర ఆంజనేయులు గారు అబ్బాయి. మాకు తెలుసు ఆంజనేయులు గారు వీళ్ళంటూ ఎస్ఆర్ఎంటీ పెట్టకపోతే చౌదరి గారికి తర్వాత స్థానం లభించేది కదా. మరి తర్వాత ఎస్ఆర్బి చౌదరి గారు, నక్కా సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూడా దాని డైరెక్టర్ అయినారు. ఆంజనేయులు గారు తర్వాత వాళ్ళంతా కుటుంబం అంతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అనుబాబు గారు జడ్పీకి వైస్ చైర్మన్గా ఉన్నారు. పార్టీలకు అతీతంగా కూడా ఆయన కూడా పనిచేస్తున్నారు. పెద్ద విద్యా సంస్థని మన జిల్లాలో నడుపుతున్నాడు ఆయన. వారి భార్య అనురాధ గారు, వారి పిల్లలు ఒక విద్యా సంస్థ నడపడం అంటే మాటలు కాదు. ముఖ్యంగా వారి మాతృమూర్తి ఆండాళమ్మ గారు సత్కళ వాహిని 30 సంవత్సరాల చరిత్రలో అమ్మగారు కూడా ఉన్నారు. సంస్థ తరఫున వారికి గౌరవించాం. అమ్మ యువవాహిని వాళ్ళు ఉండమన్నాను, వెళ్ళిపోయారు. నేను 15 తారీఖుకి వెళ్ళాను. థ్యాంక్ యూ. సార్
మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ 77వ గణతంత్ర దినోత్సవాలు ఈ వేదిక మీద నుంచి పొద్దున్నుంచి ఈ కార్యక్రమాల్లోనే ఉన్నాను. చివరిగా ఈరోజు ఆఖరి అవకాశం, ఈ రోజుకి మళ్ళీ సత్కళ వాహిని గురువుగారి ఆధ్వర్యంలో కృష్ణమాచారి గారు వారి దంపతులు ఇద్దరు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం జరిగింది. ఈ జేబు మీద ఉన్న జెండా ఇంకా తీయలేదు. పొద్దునుంచి కార్యక్రమాలు అలా జరుగుతూనే ఉన్నాయి. ఎనీవే చాలా సంతోషం. సత్కళ వాహిని ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు, గురువుగారు ఎప్పుడు కూడా నూతన ఉత్సాహాన్ని పిల్లల్ని అది ఎంకరేజ్ చేసి, ఈ అబ్బాయిని చూస్తున్నాం అన్ని మల్టీ టాలెంటెడ్, ఇలాంటి టాలెంట్ని వెలికి తీసే గురువుగారు మన ఊర్లో ఉండటం మన అందరి అదృష్టం. ఇలా మరిన్ని కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని, దానికి నా సంస్థ తరఫున ఆదర్శ్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ఎల్లప్పుడూ గురువుగారికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతీ నమస్తే నమస్తే నమస్తే. बोलो स्वतंत्र भारत की।
గురి పెడుతున్నారు ఆయన కసక్కమని మనకి చూసిపోతే చాలా 2 ఏళ్ల పైగా ముందు సాగినటువంటిది మళ్ళీ పునర్చర్చలతో 11 నెలలతోటి 295 వర్కర్స్ తోటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ పాత్రధారి డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ గారి నేతృత్వంలో ఒక్క నిమిషం ఆయన భారతదేశ సందేశాన్ని తెలియజేస్తారు. అందరికీ ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో రాజ్యాంగం ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం రాయబడినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అన్నది మీకు తెలుసు. ప్రజల కోసం ప్రజల చేత ప్రజాస్వామిక విధానంలో ఎంత ముందుకు వెళ్ళాలి దేశ విధానం అన్నది మన సందేశం కావాలి. ఈ అంబేద్కర్ కూడా అందరివాడు కొందరివాడు కాదు. అంబేద్కర్ భారత రాజ్యాంగం ఎంత విశిష్టమైనది, సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వం ఏదైతే ఉందో దానికోసం కృషి చేసినటువంటి భారతీయ విలువలు, ఎందరు వీరుల త్యాగ ఫలమైనటువంటి ఈ స్వతంత్ర ఆకాంక్షతోటి ఈ రాజ్యాంగ విధానం రూపించబడింది. అయితే 77 ఏళ్ళ ఎలా ఉందన్నది ఒక్కసారి చూడడానికి వస్తే నాకు అనిపించినది ఇంకా ఈ ఫలాలు అణగారిన వర్గాలకు ఇంకా ఇంకా అతి పెద్ద ప్రజాస్వామ్యాని కోసం ప్రజల కోసం రాయబడిన ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ సర్వసత్తాక సార్వభౌమ సోదర భావాన్ని సమత్వాన్ని పడవిల్ల చేసేలా ఉండాలని కళాత్మకంగా నేను కళలు ఏదైతే కన్నానో దాన్ని అందుకున్నటువంటి అందరికీ కూడా ఈ సంస్కృతి సంప్రదాయాల్ని సమైక్యతను సౌభ్రాతత్వాన్ని ముందుకు నడిపించేందుకు అందరూ సమైక్యంగా అలాగే సఖ్యంగా సామరస్యంగా ముందుకు వెళితే ఇది ఓకే సార్. అందరూ టిఫిన్ చేసి వెళ్ళండి. నన్నే సూర్యకళానందలో అవార్డు ఆయన అందుకున్నారు. ఇప్పుడు కూడా సంగీతం అంతా అబ్బాయి పాటలన్నీ కూర్చుకున్నారు. థ్యాంక్ యూ. విజేతలకి పేర్లు చెప్తాం, వాళ్ళకి బహుమతి ప్రదానం జరుగుతుంది. పొద్దున్న కూడా చక్కగా పాడేటప్పుడు కూడా పాడక ఇద్దరు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక నాణ్యతగా మనకి అంబేద్కర్ పాత్రధారి చిన్నపిల్లలు కదా, వాళ్ళ మనసు నొచ్చుకోకూడదని నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. బికాజ్ ఏంటంటే జడ్జి అదొక క్రిటికల్ పాత్ర. వచ్చిన వాళ్ళేమో నా ప్రతిభ వల్ల వచ్చిందంటారు, రాని వాళ్ళేమో జడ్జి వాళ్ళు రాలేదంటారు. ఆ జడ్జికి అదొక విధమైనటువంటి పాత్ర ఒకటి ఉంటుంది. సో దట్ అందుకని పిల్లలందరూ కూడా నిరుత్సాహపడకుండా ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మన మాస్టారు మన కుంజికా లక్ష్మి గారికి మరి మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకో విశేషమైనటువంటి రోజు మీరందరూ కూడా వినాల్సింది. మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు. అయితే కృష్ణమాచార్యులు గారికి కుంజికా లక్ష్మి గారికి ఈరోజు పెళ్లి రోజు. నాకు కూడా సడన్గా ఇప్పుడే ఇంచుమించుగా తెలిసింది. సో అమ్మా నాన్నల పెళ్ళి జరుగుతోంది, మళ్ళీ నిత్యం జరుగుతూనే ఉంటుంది. మనందరికీ వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా అన్ని రంగాలలో మనందరినీ నడిపిస్తూ, ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో, సంగీత సాహిత్య సారస్వత కళా రంగాలలో కళా వేదిక, ఇది మామూలు వేదిక కాదు. ఇది సత్కళ అన్నందుకు ఆ కళ కూడా కంటిన్యూ చేస్తూ నిత్యం నిరంతరం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా భాగస్థులవడం. ఇంతమంది నాయకుల్ని మనం ఆ రోజు కొంతమందిని చూసుంటాం, కొంతమంది చూడం. మనకు ప్రత్యక్షంగా మనకి చూపిస్తున్నటువంటి ఆ దంపతులకి ఏమిచ్చి మనం రుణం తీసుకోగలం? నిజంగా గాంధీతా బాపూజీ, భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ, అలా మనం పాడుకుంటూ పోతే అంబేద్కర్ గారు చెయ్యి అలాగే పెట్టారు. పాప ఆయన చెయ్యి బాగాలేదు, అయినా కూడా అలాగే ఉంచారు. ఆయన మాణిక్రెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ వారు గతంలో కొన్ని సర్టిఫికేట్ ఇచ్చారు. పల్లాపి గారిని గంప కృష్ణవేణి గారిని అందుకుని వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పెమ్మలనేని రమాదేవి గారు విలువ ఉంది. మనిషిని బాగా ఉన్నా, క్యారెక్టర్ బాగున్నా, మంచితనం ఉన్నా, మర్యాద ఉన్నా
మాణిక్యం రా అంటారు. మరి ఆయన సహకార ప్రోత్సాహాలతో ఇక్కడ మనందరికీ కూడా ఇంత వైభవంగా జరగడానికి మూలకారకుడు మూల విరాట్టు మన మాణిక్యరెడ్డి సత్యనారాయణ గారు. మన జిల్లాకు కూడా సత్యనారాయణ పేరు ఎక్కువ కదా, అన్నవరం సత్యనారాయణమూర్తికి ఎక్కువ ప్రసిద్ధి కదా. అందుకని ప్రతి కార్యక్రమంలో ఆయన ఏ పెళ్లి చేసినా, పుట్టినరోజు జరిగినా, ఆపరేషన్ జరిగినా సత్యనారాయణమూర్తిని తలుస్తూనే ఉంటాం. అలాగే నిత్యం మేమంతా కూడా శ్రీ సన్నమాడు సత్యనారాయణమూర్తిని తలుచినట్టుగా మాణిక్యరెడ్డి సత్యనారాయణ గారిని తలుచుకుంటూ ఆయనకి నాకు కూడా దాదాపు ఒక 40-30 ఏళ్ల క్రితం లోహిత్ ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాల్సిన కోరుతూ సత్యనారాయణ గారిని సర్టిఫికేట్ అందివలసిగా అబ్బాయి సరిగమపలో కూడా ప్రథమగా మన జిల్లాలో ఉన్నాడు ఆ బాబు. బాగా పాడుతున్నాడు. సత్కళ అన్ని సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకుంటున్నాడు. చక్కగా ఇతనికి ఆశీస్సుల నుంచి పొందింది. పాపకి ఆశీస్సులు. ఛత్రపతి శివాజీ గారి కుమార్తె గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ నాగపద్మ భైష్ణవి నెహ్రూ గారు ఇక్కడ ఆవిడ ఇస్తున్నారు. మనకి చాలా సంతోషకరమైన వార్త. కమలా నెహ్రూ గారు కూడా అభినందన. జూనియర్స్ విభాగంలో బాగా అంటే గ్రూపులు సార్ ఎలా చూడండి, ఇంకెలా జరగమ్మా, కొంచెం జరగండి మేడం గారు. కొంచెం గొల్లపూడి అచ్యుత సత్యవాణి గారు స్పాన్సర్ చేసిన బహుమతులు కూడా ఈ వేదిక ధన్యవాదాలమ్మా మీకు కూడా. ఈ కార్యక్రమంలో సెకండ్ పేజ్ వైస్ స్టూడెంట్ లావణ్య ఉంటే రండి. రియా ఆర్య, సరే రియా ఆర్య, రియా అంటే ఆర్య. ఓకే సార్, ఎలా ఓకే సార్ అలా ఓకే ఎలా చూడండి వచ్చిన ఇంకెవరన్నా పిల్లలు వేషధారణం ఉండి వేదిక మీద రాకపోతే వాళ్ళు తీసుకోండి. లేరైనా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటూ పాత్రలకు ఇచ్చితే మళ్ళీ తీసుకోకండి. ఇవ్వకపోతే వివాహాన్ని కూడా తీసుకోండి. లక్ష్మీ విజితేంద్ర, పావని, మన మాట్లాడేయడం, ముద్గల్ గారు మాట్లాడేయడం, ఎవరెవరో తెలియదు. ఇందులో ఒకసారి పాత్రలు పరిచయం చేస్తాను కాబట్టి పాత్రదారులు ఒకసారి పిల్లలు, వాళ్ళ పిల్లలు రియా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకో. మరి సత్యానందం గారిని ఒకసారి సభకి పరిచయం చేసుకో కోరుతున్నాం. నెహ్రూ గారికి ఒకసారి అందరం హర్షోద్దానం తెలియజేద్దాం. మరి మనకు పాత్రదారులు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సృష్టించి మనకి ఇచ్చిన బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఇందాక చదివారు అన్ని విషయాలు, వారికి ధన్యవాదాలు. అలాగే మనకి గరిపతి నమ్మశివయ్య గారు కేఎస్ఆర్, ఆయన సీతారామరాజు ఏ పాత్రకైనా న్యాయం చేసేస్తాడు. సీతారామరాజు పాత్రలు గతంలో చేశారు, మళ్ళీ ఇవాళ సీతారామరాజు పాత్రలు చేశారు. మళ్ళీ అలాగే త్వరగా సూర్యారావు గారు బంకిం ఛత్రపతి మన వందే మాత్రం రాసిన మహానుభావుడు. వందే మాత్రం 150 సంవత్సరాల చరిత్రలో ఈ పాత్ర కల్పించి అప్పటికప్పడానికి ఎవడే కత్తి చేస్తున్నాడు మా నాన్న అంటే. కాబట్టి శివాజీ గారిని శాంతించమని మహారాష్ట్రకి నాయకుడైన భారతదేశ రాజ్యాంగంలో శివాజీ గారికి ఛత్రపతి శివాజీ మంచి పాత్ర ఉంది. మరి అందరికీ కూడా ఇవాళ మనకి చక్కటి ఈ కార్యక్రమానికి మాకు ప్రత్యేక సహకరించిన శివాజీ గురించి నేను చెప్తున్నా అంత నాతో నాడితే లక్ష్మి గారి వివాహ దినోత్సవం సందర్భంగా మా యొక్క 40వ అంటే వాడి పెట్టి 56 సంవత్సరాలు అయింది, వివాహం వచ్చి 40 సంవత్సరాలు. అదేవిధంగా వారికి సత్కళావాణి యువవాహిని తరఫున చిరు సత్కారం చేయవలసి కోరుకుంటున్నాం.
మళ్ళీ చూడగలుగుతామా? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మేమైతే చూడలేము కదా మాస్టారు. 26 మళ్ళీ చూడలేము, ఎవరు చూడలేరు. ఒక విశేషం 77వ గణతంత్ర దినోత్సవం అంటే 7 ఇక్కడ సప్తరాగాలు శోభిలుతూ ఉంటాయి, ఎందుకంటే సప్తరావాహిని కనుక. అందుకని సప్త 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 అలాగే 7 అడుగులు సప్త పదులు ఏదైతే ఉందో దాని విశేషంగా వారి యొక్క వివాహ వార్షికోత్సవం అంటే 7/7/77 యొక్క విశేషం కూడా సంఖ్యా సాధన. అలాగే జీవేమ శరదం శతం నందామి శరదం శతం ఇలాగే అనుబంధ ఆప్యాయతలు పంచుతూ సత్కళావాహిని కుటుంబం చేస్తున్నటువంటి ఈ ఆనందంతో శుభం భూయాత్. ఓకే సార్, ఓకే సార్. సార్ ఈరోజు ఈ మేకప్లన్నీ కూడా ఈ ఉమాశంకర్ గారు వేశారు. ఆయన నటుడు, డైరెక్టర్లు, మొత్తం A to Z అన్నీ కూడా బాగుంటుంది సార్. ఈ లేకపోతే మొత్తం ఒకసారి గ్రూప్ తీసాక మీ ఇద్దరు ఆయన ఆచార్య గారు మీ ముగ్గురు దగ్గర ఓకే సార్. అలా చెప్పవా